ద్వాపర యుగానికి కలియుగానికి మధ్యకాలంలో బ్రహ్మ నుండి ఒక పురుషుడు ఉద్భవించాడు. వాడి ముఖం భయంకరంగా క్రూరంగా ఉంది. వాడి నుండి భరించలేని దుర్వాసన వస్తుంది. అతనికి ఒక ఆడ ఒక మగ సంతానం కలిగింది. వీరు ఒకే తల్లిదండ్రులకు పుట్టడం వలన అన్న చెల్లెళ్ళయ్యారు. కానీ వీరు ప్రకృతికి విరుద్ధంగా పెళ్లి చేసుకుని భార్యాభర్తలు అయ్యారు. అదే మానవ చరిత్రలో మొట్టమొదటి వికృత సంబంధం. వారికి ఒక ఆడ ఒక మగ సంతానం కలిగారు. వాళ్ళ తల్లిదండ్రిని ఆదర్శంగా తీసుకొని పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నారు. అలా ప్రకృతికి విరుద్ధంగా పుట్టినవాడే కలి. ఇలా కలికి కలిగిన సంతానం వాళ్ళ పూర్వీకుల్ని ఆదర్శంగా తీసుకొని పెళ్లి చేసుకొని అలా వారికి కలిగిన సంతానం అఖండ భారతమంతా విస్తరించారు. వారి లక్ష్యం ఒకటే, భారతీయ జ్ఞాన సంపద అయిన వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు నాశనం చేయడం. వీరు సమాజంలో అల్లకల్లోలం సృష్టించారు. నా శరీరం నా ఇష్టం అనే నినాదానికి పెద్దపీట వేసి సంస్కృతిని వదిలేసి ప్రకృతిని నాశనం చేశారు. ఈ ఘోరాలను చూడలేక బ్రహ్మతో సహా దేవతలంతా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి భూమిని ఎలాగైనా కాపాడాలి అని ప్రాధేయపడ్డారు.